హాయ్ అండి. వెల్కమ్ టు ఎంఎస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా బాగా ఉంటుంది. అచ్చు రెస్టారెంట్లో ఎలా అయితే వస్తుందో అలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఒకసారి మనం కూడా ట్రై చేసేద్దాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ బాస్మతి రైస్ అండి. 3 ఇంచులు దాల్చిన చెక్కలు 3 తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 1 టీ స్పూన్ షాజీరా, ఒక 10 వరకు యాలకులండి, జాపత్రి, లవంగాలు, 3 స్టార్ అనాస పువ్వులు, పెరుగు, నెయ్యి, బిర్యానీ ఆకు 2 నిమ్మకాయలండి, కసూరి మేతి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి, సరిపడా కారం, కుంకుమ పువ్వు, టేస్ట్కి సరిపడా సాల్ట్, సరిపడా ఆయిల్. ఈ మసాలాలు ఉన్నాయి కదండి, స్టార్ అనాస, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, లవంగాలు అవన్నీ వేసి కచ్చపచ్చగా చితకొట్టాలండి. ఇలా రెడీ చేసుకోవాలి. మనం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, పొడవుగా చీల్చుకున్నాం కదా, అవి డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగాయి కదండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అవి కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నాం కదండి, దాన్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. 2-3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి బిర్యానీ మసాలా, అవి వేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని మొత్తం బాగా కలపాలండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మొత్తం కలిపాం కదండి, దీంట్లోనే మనం ముందుగా ఆనియన్స్ వేయించుకున్నాం కదండి, ఆ ఆయిల్ని 2 గరిటెల వరకు ఈ చికెన్లో పోసుకోవాలండి. వేయించిన ఆయిల్ పోసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. దానిలోనే ఒక 1/2 లీటర్ వరకు పెరుగు పోసుకోవాలండి. పెరుగు పోసుకొని మొత్తం కలుపుకోవాలండి. మసాలా మొత్తం చికెన్కి పట్టేలా కలపాలండి. కలిపి దాంట్లోనే 2 చెక్కలు నిమ్మరసం పోసుకోవాలండి. ఒకసారి కలిపేసి మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం ఎసరు పెట్టుకోవాలండి. ఎసరు కాగిన తర్వాత 1 గంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని ఆ ఎసరులో వేసుకోవాలండి. ఆ ఎసరులో దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు కూడా వేసుకున్నానండి. రైస్ 80% ఉడికిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి చికెను, దానిలోకి ఈ రైస్ని లేయర్ల కింద వేసుకోవాలండి. పలుచగా వేయాలి. అలా మొత్తం రైస్ని వేసేసుకోవాలండి. రైస్ వేసిన తర్వాత
మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి పైన వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. దాంట్లోనే నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. దాంట్లోనే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మైదా పిండిని చపాతీ పిండిలా కలిపి గిన్నెకి పట్టించి మూత పెట్టానండి, గాలి బయటకు రాకుండా దమ్ అవటానికి. దాని మీద బరువు పెట్టుకున్నానండి. అలా ఒక 20 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలండి. 20 నిమిషాల తర్వాత తీస్తే మొత్తం రెడీ అయిపోయిందండి. అంతేనండి. ఇప్పుడు ఆ చుట్టూరు ఉన్న మైదా పిండిని తీసేసుకుందామండి. చూద్దామండి ఎలా ఉందో. చూసారండి, చాలా బాగా వచ్చింది, పొడి పొడిలాడుతూ వచ్చిందండి. ఇంకెందుకండి లేటు, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.